అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని 23వ వార్డు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించి పింఛన్ లబ్ధిదారులకు ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా నగదును అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముక్కిములిగి 1000 పెంచేందుకు 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగానే పథకాలను అమలు చేసి ఇంటివద్దకే పింఛన్ పంపిణీ చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ, శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యక్తిగతంగా రకరకాల పేర్లను పెట్టిన పథకాల పేర్లను అందరూ అసహించుకున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 80,000 కోట్ల బడ్జెట్తో అగ్రగామిగా నిలిచిందని సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అప్పుల నుండి కొలుకుంటూ అభివృద్ధి పథం వైపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా కష్టపడ్డామని, అందుకు ప్రతిఫలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలతో కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తుంది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో పోతున్నాను రూపాయలు ఇస్తున్నారు. ముందు మీకు 3000 వచ్చేది. మన సార్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు కష్టాన్ని చూసి 3000 పెంచినారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన, అలాగే నరేంద్ర మోడీ గారి పైన, నారా లోకేష్ గారిని నిజంగా వాళ్ళందరూ కూడా స్మరించుకుంటున్నారు. చాలా గొప్పగా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కూడా సాగిస్తున్నారు. ఈ కూటమి గవర్నమెంట్లు కూడా ఓటు అందరూ కూడా అండర్స్టాండింగ్లో ముందుకు నడుస్తున్నారు. ఇవి మనం చూసాం. పథకాల పేర్లు కూడా చాలా పథకాల పేర్లు కూడా పెద్ద మహానుభావుల పేర్లే పెట్టారు. ఏదో వ్యక్తిగతమైన పేర్లకు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మహానుభావుల పేర్లు పెడతామో ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన స్పందన వస్తుంది. ఇది వ్యక్తిగతమైన పేర్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు ఇంతకుముందు ఈ చాడిస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నాడు, రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లన్నింటినీ కూడా ఈరోజు సమర్గీతం పాడి వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఏ పేర్లు పెడితే బాగుంటుందని నిర్ణయించే ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు ఆ పేర్లు పెట్టడం నిజంగా మనం నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం నిజంగా కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు. చాలా బాగా పరిపాలన చేయాలన్న ఆలోచన వాళ్ళలో ఉంది. నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన దేశ బడ్జెట్లో అగ్రగామిగా మన రాష్ట్ర బడ్జెట్ నిలిచింది. సుమారు 80,000 కోట్లు పైగా మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం అంటే అన్ని రంగాల్లో చాలా గొప్ప విషయం. అది చంద్రబాబు నాయుడు గారి విజయం. ఈరోజు దేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కష్టం ఏదైతే వచ్చిందో, కష్టకాలంలో కష్టపడ్డాడో, ఈరోజు దాని ఫలితం రాబోతుంది, మొదలైంది. మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కాబట్టి చిన్నగా మనం అభివృద్ధి చేసుకుంటూ అప్పుల నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.